హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరు అమ్మాయిలతో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఈ వీడియోలో నేను కొత్త ఇంట్లో నా ఫస్ట్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇంటికి వచ్చేసి ఆల్మోస్ట్ 3 to 4 days అవుతుందన్నమాట. సో కొద్దిగా సర్దుకున్నాను ఇల్లంతా. సో ఇంకొక 20% అయితే ఉండండి, అది కూడా నిదానంగా సర్దుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా కిచెన్ అదంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను. అదే చూపిస్తున్నాను అనమాట ఎలా సర్దుకున్నాను అనేది. సో అది సామాన్ల స్టాండ్ ఒకటి ఇక్కడ వేయాలండి. ఈ వాల్ ఉంది కదా, సో వాటికి ఒక 2 మేకులు కొట్టించి ఈ స్టాండ్ని అయితే అక్కడ ఫిట్ చేయించాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ కొద్దిగా ప్లేస్ అనేది సేవ్ అవుతుందండి, కొద్దిగా ఖాళీ అవుతుందన్నమాట కిచెన్లో ప్లేస్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇంకా దేవుళ్ళని అయితే అక్కడ అలా ఒక సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇక మిగతా సెల్ఫ్లో కూడా ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నానండి. సో 3 to 4 days అయితే పట్టిందనమాట. నేను కిచెన్ ఒకటే కాదులేండి, మిగతా హాలు అలాగే రూమ్ అంతా నీట్గా సర్దుకునేసరికి నాకు అంత టైం అయితే పట్టిందండి. మా చిన్న పాపను పట్టుకొని చేసుకోవాలంటే చాలా కష్టమే. సో ఇలా అయితే సర్దుకున్నానండి. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో ఎందుకు చూపిస్తున్నానంటే సో కొద్దిగా మీరు చూస్తారు నేను ఎలా సర్దుకున్నాను అనేది. ఇంకా కొద్దిగా ఉందండి, ఇంకో 20% అయితే వర్క్ ఉంది. సో అదంతా సర్దేస్తే ఇంకా నీట్గా అయిపోతుంది అనమాట. ఈ సామాన్ స్టాండ్ ఇక్కడైతే వేపించాలి. సో అది ఎప్పుడు వేయించాలంటే ఇంకా టీవీ ఫిట్ చేసే వాళ్ళు వస్తారు కదా, సో అప్పుడు ఒక 2 మేకులు కొట్టించి వేద్దామని అలా ఉంచేసాను ఇప్పటికి ప్రజెంట్గా అయితే. సో ఇదండి కిచెన్ అయితే ఇలా సర్దుకున్నాను. నేను హాలు అలాగే రూమ్ కూడా చూపిస్తాను ఎలా సర్దుకున్నాను అనేది కూడా. సో ఇంకెక్కడైతే మార్నింగ్ ఇలా బయట ముగ్గైతే పెట్టుకున్నానండి. సో మాదైతే మెట్లు ఎక్కగానే ఉంటుందన్నమాట. ఇది డోర్ అయితే మెయిన్ డోరు ఇలా స్టెప్స్ ఎక్కగానే ఉంటుంది. సో అలా చిన్నగా వేసుకున్నాను అనమాట. పెద్దగా వేస్తే మళ్ళీ అందరూ తొక్కుకుంటూ పోతుంటారు. సో ఉన్నంత దాంట్లోనే ఇలా నీట్గా ముగ్గు అయితే వేసుకున్నానండి చిన్నది. సో అక్కడే ఎక్కి దిగడం ఉందన్నమాట. ఇలా పైకి ఎక్కుతారా, ఇలా ఇంకో పైన కూడా ఇంకో ఫ్లోర్ అయితే ఉందన్నమాట. సో అలాగే పైకి ఎక్కడానికి కూడా మెట్లు అక్కడే ఉన్నాయండి మా గుమ్మని ముందలే. సో అందుకే కొద్దిగా అలా చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా పాప అయితే లేచింది. సో ఏదో కొద్దిగా స్లిప్ టెస్ట్ ఏదో ఉందంటే ఇంకా చదువుకుంటూ కూర్చుందనమాట. ఇది వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ అండి. సో ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ అంతా షేర్ చేసుకుంటాను, మార్నింగ్ ఏమేమి చేశాను అదని కూడా. సో ఇక్కడైతే నేను ఇంకా ఈరోజు అయితే గుంత పొంగనాలు సాంబార్ అయితే చేయాలనుకుంటున్నాను. సో మా ఇంట్లో అయితే గుంత పొంగనాలు చేసిన రోజు కంపల్సరీగా సాంబార్ అయితే ఉండాలండి. ఇంకా మా చిన్న పాప అయితే పడుకుందండి. తను లేచేసరికి నేనంతా మా పెద్ద పాపకి ఇంకా లంచ్ అలాగే టిఫిన్ కూడా రెడీ చేసేయాలన్నమాట. మేము వచ్చి 4 days అవుతుంది కదండి, అప్పుడే నేను దోశ పిండి అయితే పెట్టానమాట. సో ఇంకా అదే దాంతోనే నేను ఇక్కడ గుంత పొంగనాలు అయితే చేస్తున్నానండి. సో ఇందులో గుంత పొంగనాల్లో కొద్దిగా వెజిటేబుల్స్ వేస్తే బాగుంటుందండి. అంటే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి అవి వేస్తే బాగుంటుంది. కానీ మా పిల్లలు తిన్నారండి, మా చిన్నపిల్లలు. సో అందుకే ఇంకా వేయట్లేదు. మా పెద్ద పాప తినదు, మా చిన్న పాప కూడా మా చిన్న పాపనే తింటుంది కానీ మా పెద్ద పాప అస్సలు తినదనమాట అలా వెజిటేబుల్స్ వేస్తే. సో అందుకే ఇంకా ప్లెయిన్గా అయితే మా పెద్ద పాప పూర్తిగా అలా కలుపుతున్నాను పిండి అయితే. తర్వాత ఇంకా లాస్ట్లో మేమైతే కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటామండి. సో ఇంక ఇక్కడైతే దోశ పిండిలోనే కొద్దిగా వంట సోడా అలాగే ఉప్పు వేసి కలిపి పెడుతున్నాను అనమాట. సో కంపల్సరీగా వంట సోడా అయితే వేయాలండి, లేకపోతే పొంగాయి అనమాట. గుంత పొంగనాలు కదా, దోశకైతే సరిపోతుంది వంట సోడా వేయకపోయినా, కానీ గుంత పొంగనాలకైతే కంపల్సరీగా కొద్దిగా వంట సోడా అయితే వేయాలి. ఇక ఒక సైడ్ అయితే ఇంకా పప్పు పెట్టానండి కుక్కర్లో, సో సాంబార్ చేయడానికి. ఇంకా నాకైతే కంపల్సరీగా చట్నీ ఉండాలన్నమాట. నేను చివరిలో చట్నీ అయితే చేసుకుంటాను. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా సాంబార్ అయితే చేద్దామని ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను ఒక సైడ్ ఇంకా పిండి అయితే కలిపి పెట్టేస్తాను అనమాట. సో ఇది కలిపిన తర్వాత ఇంకా నేనైతే సాంబార్ చేయడానికి ఇంకా మొత్తం ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. అప్పుడే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా ఇది కుక్కర్ విజిల్ అవ్వగానే ఇంకా సాంబార్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ సాంబార్ కూడా కంప్లీట్గా చేసేసానండి. సో ఏంటంటే నాకు ఈ ఇంట్లో ట్రైపాడ్ ఎలా పెట్టుకొని ఎలా షూట్ చేసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు అనమాట. సో కొత్తగా ఉంది కదా, అందుకే కొద్దిగా తెలియట్లేదు ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలి, ట్రైపాడ్ ఎలా పెడితే బాగా నీట్గా వస్తుందని అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నేను ట్రైపాడ్ పెట్టిన సైడ్ అయితే షింక్ ఉంటుందన్నమాట, కొద్దిగా ఉంటుంది ప్లేస్. ఇంకా అలాగే పెట్టాను. ఇంకా సాంబార్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా రెడీ చేసిన తర్వాత ఇంకా మా పాప అయితే స్నానం అయితే చేసిందనమాట. మా పెద్ద పాప, మా చిన్న పాప ఇంకా లేవలేదండి. సో తను పడుకున్నందుకే నాకు ఇంత ఫ్రీగా అవుతుందనమాట నిదానంగా. మా వారైతే లేరండి. ఇంకా అక్కడ చెప్పాను కదా, మా వారు కొన్ని రోజులు అక్కడే ఉంటారని. సో వారైతే అక్కడ బీదర్ క్యాంప్లో ఉన్నారనమాట. ఇంకా నేనే చేసుకోవాలి ఇంకా ఇంట్లో పనులన్నీ మా చిన్న పాపను చూసుకుంటూ. సో మా ఆయన ఉంటే ఇంకా మా బుడ్డిదాన్ని కూడా చూసుకుంటారు. ఇంకా నేను ఇక్కడ మా పెద్ద పాపను రెడీ చేయడం అలాగే ఇంట్లో పని చేసుకోవడం అవి అయితే చేసుకుంటాను. సో ఇంకా ఇక్కడైతే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. సో రెడీ అయ్యాక ఇంకా మా విధాత్రి అయితే ఇంకా స్నానం చేసింది.
ఇక తనకు జుట్టు కూడా వేయాలన్నమాట, తల దువ్వి. సో ఇక్కడ అయితే నేను ఇంకా మా పాప స్నానం చేసింది కదా, ఇంకా సో తనకు టిఫిన్ కోసం ఇంకా గుంత పొంగనాలు అయితే చేసేస్తున్నాను. ప్యాన్కి అయితే వేసాను. సో ఇంకా గుంత పొంగనాలు చేసిన రోజు అయితే లంచ్ బాక్స్ కూడా ఇదే తీసుకెళ్తుందండి. ఇంకా సపరేట్గా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. మేమైతే ఇంకా మధ్యాహ్నం రైస్ ఒకటి వండుకుంటాం, ఎలాగో సాంబార్ ఉంది కదా, ఇంకా మధ్యాహ్నం రైస్ వండుకుంటాం. కానీ మా పాప, మా విధాతకి అయితే కంపల్సరీగా ఇవి ఉండాల్సిందే అనమాట. 3 టైమ్స్ డేలో 3 టైమ్స్ పెట్టినా తింటుంది. 3 పూటలు పెట్టినా గుంత పొంగనాలు సాంబార్ హ్యాపీగా తినేస్తుంది, అస్సలు విసుగు ఉండదనమాట. సో ఇంకా తనకు ఇది సాంబారు గుంత పొంగనాలు అయితే లంచ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసేస్తానండి. ఇక ఇక్కడైతే మా పాపకు తల దూతున్నానండి. సో ఇంకా వాళ్ళకు యూనిఫామ్ ఇవ్వలేదన్నమాట. సో ఇంకా యూనిఫామ్ రావడానికి 10 to 15 డేస్ పడుతుందన్నారు. సో అందుకే ఇంకా కలర్ డ్రెస్సే వేసుకుంటుంది అండి, రోజు ఇంకా వీటిని వేసుకెళ్తుంది అనమాట. సో ఇంకా యూనిఫామ్ వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తాము, తీసుకెళ్ళమని చెప్పారు. సో ఇంకా టైం అయితే పడుతుందన్నమాట, 10 to 15 డేస్ అవుతుంది యూనిఫామ్ వచ్చేసరికి. సో ఇంక ఇక్కడైతే మా పాపను కూడా రెడీ చేసేసానండి నేనైతే. ఇక్కడైతే తనకు టిఫిన్ అయితే పెట్టేశానండి, తింటుందన్నమాట, ఒకటే తినేస్తుంది. సో ఇలాంటివి అయితే ఒకటే తినేస్తుందండి. ఏమైనా చపాతీ, రోటీస్, రైస్ అలాంటివి అయితే మేము తినిపించాలన్నమాట. సో ఇలా తనకు ఇష్టమైన చేసి పెడితే తినేస్తుంది అనమాట. ఇంకా మా బుడ్డ అయితే ఇంకా పడుకుంది. సో ఇప్పుడు లేపాలండి తను, ఎందుకంటే నేను స్కూల్కి తను డ్రాప్ చేయడానికి మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ తను ఇలా వదిలేసి వెళ్తే మళ్ళీ మధ్యలో లేస్తే కష్టం కదా. సో ఇంకా మా చిన్నదాన్ని కూడా లేపించి ఇంకా నేనైతే తీసుకెళ్ళాలి మాతో పాటు. సో ఇంకా ఇక్కడైతే సాంబారు ఇది తీసుకున్నామండి, అది బాక్స్ చూస్తున్నారు కదా స్టీల్ది, అందులో వేసాను ఫస్ట్. తనకు ఎందుకు తీసుకోవడానికి రావట్లేదు, అంత గట్టిగా ఉందంట. సో అందుకే మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లోనే వేసానండి సాంబార్ అయితే. సో నేను దానికోసం తీసుకున్నాను, ఎక్కువ సాంబార్ తీసుకెళ్తుంటుంది, పప్పు చారు అలాంటివి తీసుకెళ్తుంటుంది కదా. సో దానికి బాగుంటుందని ఆ స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నాను. కానీ తనకి ఇబ్బంది అయిపోతుందంట, అస్సలు తీసుకోవడానికి రావట్లేదు అంటుంది. సో అందుకే మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లోనే వేసి పంపానండి. సో ఇక్కడైతే స్నాక్స్కి ఏం లేవండి ఇంట్లో అయితే. కార్న్ఫ్లాక్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇంకా డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇవైతే బాగా ఇష్టంగా తింటుంది, మా చిన్న పాప కూడా బాగా ఇష్టంగా తింటుందండి. కొద్దిగా ఏంటనేది వీటిని డీప్ ఫ్రై చేసి ఇంకా కొద్దిగా సాల్ట్ వేస్తే చాలన్నమాట, బాగుంటాయి పిల్లల స్నాక్స్కి అయితే. సో వీటిని మిక్చర్లో కూడా చేసుకోవచ్చండి, బాగుంటాయి. నేనైతే ఇంకా ఇలాగే ప్లెయిన్గా కొద్దిగా సాల్ట్ వేసి పంపించేస్తాను అనమాట. సో ఇక్కడైతే కరెంట్ పోయిందండి, కరెంట్ అయితే భలే తీస్తున్నాడు, అసలు టైం అనేది ఉండదు అనమాట, ఎప్పుడంటే అప్పుడు తీసేస్తున్నాడు. మేము వచ్చినప్పటి నుంచి అయితే మరీ ఎక్కువ అనమాట. మేము అడిగితే లేదు ఎక్కువ పోదు అంటున్నారు, కానీ మేము వచ్చిన తర్వాత చాలాసార్లు పోయిందండి కరెంట్ అయితే. సో అక్కడ ఉన్నప్పుడైతే అసలు కరెంట్ పోయేదే కాదు. సో కొత్త ప్లేస్ కదా, మనకు అలా అనిపిస్తుందేమో, ఒక్కసారి 2 సార్లు అలా తీసేసరికి. కానీ కరెంట్ అయితే బాగానే పోతుంది. ఇంక ఇక్కడైతే స్నాక్స్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మా చిన్న పాపను కూడా లేపించేసానండి. సో ఇంకా తను పడుకునేదేమో కానీ ఇంకా టైం అవుతుందని ఇంకా లేపాను అనమాట. లేచింది, ఇంకా రాగానే ఈ స్నాక్స్ డబ్బాకి అయితే వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ దాని మీద ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు, ఏం లేదు, ఇంకా వచ్చింది ఆ స్నాక్స్ డబ్బా అయితే పట్టుకుంది అనమాట. అది తీసే వరకు వదలట్లేదు, ఇంకా తీసి ఇచ్చాను. అవి ఉన్నాయి ఇందులో తినమంటే అస్సలు తినట్లేదు. ఆ బాక్స్ చూపించాలంట తనకైతే, ఆ బాక్స్లో ఏమున్నాయో చూపించమని వారం చేస్తుంది అనమాట. చెప్తున్నాం అవేమా ఈ గిన్నెలో ఉన్నవి ఇందులో ఉన్నాయంటే అస్సలు వినట్లేదు. ఫైనల్గా కింద పడేసి తనే ఇలా ఏడుస్తుందో చూడండి, ఎవరో కొట్టినట్టు ఏడుస్తుంది. సో తనే పడేసింది అనమాట, చేయి జారి కింద పడింది అది. ఇక్కడైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయామండి. సో ఇప్పుడు మేమైతే మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నమాట, ఇంటి దగ్గరికి అయితే రాదండి బస్సు, కొద్దిగా డిస్టెన్స్లోనే ఉంటుంది, కనపడుతుంది మా బిల్డింగ్ నుంచి మెయిన్ రోడ్ అయితే డైరెక్ట్గా కనపడుతుంది. కానీ సో ఒక్కదాన్ని పంపాలంటే భయం అనమాట, మెయిన్ రోడ్ కదా. అది కాదు, మార్నింగ్ టైంలో బాగా తిరుగుతుంటాయండి బస్సులు కానీ ఆటోలు కానీ స్కూల్ బస్సులు అవన్నీ కూడా. సో అందుకే నేనే రిస్క్ తీసుకోవడం ఎందుకని నేనే మా పాపను డ్రాప్ చేయడానికి ఇక్కడ వరకు అయితే వస్తాను. సో అక్కడ నుంచి పికప్ చేసుకుంటుందండి బస్సు అయితే. సో మళ్ళీ ఈవినింగ్ కూడా ఇక్కడికి వచ్చి డ్రాప్ చేస్తారనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా రావాలి నేనైతే తను పికప్ చేసుకు. మా పాపను స్కూల్ బస్ అయితే ఎక్కించి ఇంకా ఇంటికైతే వచ్చామండి. ఇంకా రాగానే మా చిన్నదానికి ఇంకా కొద్దిగా ఫ్రెషప్ చేయించి ఇంకా తనకు టిఫిన్ అయితే పెట్టాను, తినిపించేసాను అనమాట. ఇప్పుడైతే క్లీనింగ్ పని ఇంకా మొత్తము, ఇంకా రూమ్లో అన్ని బెడ్ అలాగే ఉన్నాయి కదండి, ఇంకా అవన్నీ తీసేసి ఇంకా ఇదైతే ఉడవాలన్నమాట. సో ఇంకా ఇల్లు ఉడిచేసి ఇంకా కొద్దిగా తడిగుడ్డ పెట్టేస్తే నీట్ అయిపోతుందండి. సో ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ఏం లేదు. సో సాంబార్ అయితే ఉంది, రైస్ ఒకటే పెట్టుకోవాలన్నమాట మేమైతే. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేస్తే నీట్గా అయిపోతుందని ఇంకా క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ చూడండి, మా పాపను చూస్తే నాకైతే భలే నవ్వు వచ్చిందనమాట. అంత బుద్ధిగా కూర్చోదు అస్సలు. నేను చెప్పాను, సో అక్కడ ట్రైపాడ్ పీకలనే చూస్తుందనమాట. సో నేను చెప్పాను అలా వీడియో ఉంది తీయద్దమ్మా, ఊరిని కూర్చో అంటే కూర్చుంది. నాకైతే భలే నవ్వు వచ్చింది, ఎంత బుద్ధిగా కూర్చుందో అని. సో క్లీన్ చేస్తున్నాను కదా, కిందకి దిగొద్దని చెప్తున్నాను అనమాట. సో
సో అలాగే కూర్చుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలంటే ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అవుదామని ముందైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇంకా రూమ్లో కూడా మొత్తం సర్దేశానండి. సామాన్లు అయితే ఏం లేవన్నమాట. ఏదో కొద్దిగా ఉంది, ఒక సెల్ఫ్ ఉందన్నమాట, మిర్రర్ సెల్ఫ్. సో అదొకటి కొద్దిగా సర్దుకోవాలి నిదానంగా. సో దానికి ఏంటంటే ట్రేస్ కావాలండి. ఎక్కడికక్కడ ఉండిపోయాను అనమాట ఆ సెల్ఫ్లో. ఒక ట్రే తెచ్చి అందులో పెట్టుకుంటే నీట్గా ఉంటుందని ఒక సెల్ఫ్ అయితే అలా ఉంచేసాను. సో అదొకటే సర్దేస్తే ఇంకా నీట్గా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మా పాపకు అవి కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదా, అవి ఇచ్చానమాట. సో తింటూ ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్టే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.